నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక కొత్త స్ట్రాటజీతో ఒక విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా, లాభదాయకంగా ఉండేలాగా ఇది ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ దీనికన్నా ముందు మీరు ఎప్పుడు ఎవరు ఏది చేసినా నెగిటివ్గా మాట్లాడతారు. మీరు ఎవరంటే సీతారామన్ గారు లాంటి వాళ్ళు నాకు తెలిసినంత నెగిటివ్గా మాట్లాడతారు, దాన్ని ఖండిస్తూ ఉంటారు. ఎందుకు కొత్త దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు? ఎందుకు ఎప్పుడు అగెనిస్ట్గానే మాట్లాడుతుంటారు? చాలా పాజిటివ్స్ తీసుకుంటాం. ఇవాళ అనేక విషయాల్లో దామోదాస్ మోడీ గారు ఈ దేశం ప్రధానమంత్రి కావాలని 2014లో సోనియా గాంధీ గారు చేసిన అన్యాయం వల్ల వారు రావాలనుకున్నాం. దానికోసం నరసాపురం కాన్స్టిట్యున్సీలో గోకరాజు గంగరాజు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మా మిత్రులు దాదాపు 40,000 ఓట్లు వచ్చినాయి. మా పాలకొల్లు డాక్టర్ బాబ్జీ గారు పోటీ చేసినప్పుడు నేను ఏం చేసాం అందరికీ తెలుసు. సాధ్యమంత వరకు అక్కడ ఆ రోజు భారతీయ జనతా పార్టీ రావాలనుకున్నాను. భారతీయ జనతా పార్టీ అని అనుకున్నాను, కానీ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అని వచ్చిందా తెలిసింది. సరే, ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచం చేశారు కాబట్టి వాళ్ళని వ్యతిరేకిస్తున్నామని. ఏ రోజు నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు న్యాయం చేయాలి, డాక్టర్ కోవా లక్ష్మి గారు న్యాయం చేయాలి, లేదంటే బండా దత్తాత్రేయ గారు, వీళ్ళందరినీ నేను వ్యక్తిగా ఏ రోజు మాట్లాడినండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, తెలంగాణ హక్కుల కోసం ఫైట్ చేయమంటాను. వాళ్ళు బ్యాక్ ట్రాక్లో అవుతున్నారు తప్ప వాడు మనం చేసిన మంచి పనులు డెఫినెట్గా ఆహ్వానిద్దామండి. టూరిజం కానీ, మిగతా సెక్టార్స్ కానీ, బండా దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కానీ, కృష్ణరాజు గారు చేసినప్పుడు కానీ, వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు చేసింది కానీ, నెగిటివ్ చేసినప్పుడు నెగిటివ్ మాటలు. కానీ ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారు మాకు వ్యతిరేకత అండి. ఇప్పుడు ఒకప్పుడు విభేదించిన మా సోదరుడు లాంటి పరకాల ప్రభాకర్ గారు, మా బ్రదర్ లాంటి ఆయన, వాళ్ళ విశేషే కదా, వదిన గారు లాంటి ఆవిడ, మా ఊరు పక్కన ఆవిడ కోడలే కదా. పరకాల శేషావతారం గారు, పరకాల కాళికాంబ గారి కోడలే కదా ఆవిడ. సరే, ఆవిడ తమిళ జాతీయవాది, ఆంధ్రప్రదేశ్ మీద విషం కురిపిస్తున్నారు అనేది పక్కన పెట్టండి. మేము అది విధానపరంగా, వ్యక్తిగతంగా ఏముంటుందండి. ఐ మెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వాళ్ళతో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సరే 1-2 నిమిషాలు టైం ఇచ్చారు మాకు. విశ్వం గారు ఎంపీ గారు మనం తీసుకెళ్తే పోలవరం మీద కానీ, మిగతా సబ్జెక్ట్స్ మీద మాట్లాడడం ఇంత ముందు కూడా. బట్ అదర్వైజ్ నాది. బట్ ఈ విషయంలో మాత్రం మీరు నాకు ఏం అర్థం చేసుకున్నా తెలియట్లేదు. ఆవిడ మొన్న అసలు 1947 నుంచి ఈ దేశంలో అనేక సంస్థలు నిర్మిస్తూ వస్తుంటే కేంద్ర ప్రభుత్వాలు ఒక బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఏం చెప్పమంటారు, కనీసం 100 సంస్థలు, అందులో 2-3 లాస్ వచ్చి ఉంటాయి పక్కన. నేను ప్రతిదీ లాభంతో చూసుకున్నాం. రైల్వేస్ ఉన్నాయనుకోండి, లాభంతో చూసుకున్నాం. ఎలా అయితే బస్సులు మనం చూసుకోలేము, బస్సులు నష్టాలు వచ్చినా సరే కొన్ని విలేజ్కి నడుపుతూ ఉండాలి. సామాజిక బాధ్యత, అది ప్రభుత్వ బాధ్యత. అలాగే రైల్వే. కానీ ఇవాళ వీడు వచ్చిన తర్వాత కూరగాయల దుకాణం పెట్టినప్పుడు అడ్డంగా ఆదాని గారు అంటే పార్టీ, ఇప్పుడు ఆదాని గారి పార్టీ అనిపిస్తుంది. బీజేపీ అంటే నాకు ఇప్పుడు ఐడియాలజికల్గా 2-3 డిఫరెన్స్ ఉంటుందిగా విచ్చేయట్లేదు. హిందూ మహాసభ మీకు చెప్పాను, 1915లో మదన్ మోహన్ మాల్వీ గారు సంపించారు. బల్లాజ్ మధు గారు మిత్రులు కలిసి 1952లో భారతీయ జనసంఘం మార్చారు. 1977లో దాన్ని తీసుకెళ్లి భారతీయ లోక్దళ్ చౌదరి చరణ్ సింగ్ గారి పార్టీలో నిమజ్జనం చేసి ఆయన గుర్తు మీద పోటీ చేశారు. వీళ్ళు గుర్తు పక్క పెట్టేశారు జనతా పార్టీగా. 1980లో వాజ్పేయి గారు, విజయరాజ్ సింధే గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, జానా కృష్ణమూర్తి గారు, సికింద్ర భక్త్ గారు, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ. కానీ ఈవిడ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కాక ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని నా ముఖ్యమైన ఆరోపణ. మధ్య తరగతి మీద కత్తి పెట్టుకుని వస్తున్నారని నా ఆరోపణ. అసలు నాకు అర్థం కాదండి. వెల్లుల్లి మీద ట్యాక్స్ ఏదో అంటే మేము తిన్న కదా, ఉల్లిపాయలు మేము తినం కదా అంది. మీరు తినకపోతే అమ్మ, మీరు మీ కుటుంబ ఆచారాల ప్రకారం మీరు తినకపోవచ్చు. ప్రజలు అసలు ఏం డైలాగులు అండి అసలు ఆవిడ. ఆంధ్రప్రదేశ్ మేము వెళ్ళి అడిగితే ఇచ్చేదే ఉంది, ఏమన్నా మోడీ గారు ఇచ్చింది అడ్డం కొట్టేటట్టు మాట్లాడారు. చాలా దుర్మార్గకరంగా మాట్లాడారు. అసలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. మొత్తం తీసుకెళ్ళి నేను చెప్తాను, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. విభజన హామీలో ఇన్సెంటివ్స్ తీసుకెళ్తే మొత్తం తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేనట్టు నేను చెప్తున్నాను. ఈవెన్ దుబాయ్లో కూడా 5% అయిపోతున్నారు. ఆ గుజరాత్లోని గిఫ్ట్ సిటీ పెట్టి దానికి మొన్న లాస్ట్ ఇయర్గా 4 లక్షల కోట్లు బిజినెస్ వచ్చేటట్టు చేసి ఇప్పుడు 10 లక్షల కోట్లు బిజినెస్ వచ్చేటట్టు చేస్తారంట. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన కండిషనల్ బైఫికేషన్ జరిగిన ఆ రాయితీలు అక్కడ ఇవ్వకుండా తీసుకెళ్ళి మొత్తం గుజరాత్కి ఒకటి కాదు మొత్తం తరలించుకుపోయి ఎప్పటికప్పుడు వెళ్ళి చూసి దాన్ని డెవలప్ చేస్తుంది. దానికి ఆల్రెడీ వాళ్ళకి ఒక గిఫ్ట్ సిటీ ఉంది. గిఫ్ట్ సిటీ పక్కన ధోలేరా సిటీ కట్టిస్తున్నారు. అలా కాకుండా గాంధీనగర్ ఇప్పుడు 1,50,000 కోట్లు పెట్టి ఖర్చు అవుతుంది మొత్తం. ఇదప్పటికి వాళ్ళ వాల్యూస్లో మెట్రో వేసుకుంటున్నారు. ముంబై నుంచి 39,000 కోట్లు బడ్జెట్లో పెట్టించారు 2 సంవత్సరాల్లో. తెలంగాణకు 4,000 కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చారు. ఇది కాకుండా అదనం 39,000 కాకుండా గుజరాత్కి మళ్ళీ అదనంగా ఇచ్చారు. అందువల్ల నేను పాయింట్ మాట్లాడుతూ ఉన్నానండి. ఇక్కడ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నమ్మక ద్రోహం నైవంచం చేస్తున్న వాళ్ళ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను తప్ప
ఇక మీరు చెప్పిన టాపిక్ డైరెక్ట్గా వస్తే సింపుల్గా వన్ ఇందులో ప్రేక్షకులు ఎవరన్నా నేను తెలుగు జాతి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి హక్కులు. తర్వాత నాకు వాళ్ళు గుజరాత్ హక్కులు కావాలి, ఇండియా హక్కులు కావాలి అని వాళ్ళంటే అనుకోము. నాకు ఇండియా బ్రహ్మాండం కూడా ప్రపంచం, కానీ నా తెలుగు జాతిని సాక్రిఫైస్ చేసి మాత్రం కాదు, నా ద్రవిడుని నాశనం చేసి మాత్రం కాదు. ఈవిడ ప్రతిపాదన గౌరవ వీళ్ళ ఇచ్చిన జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన ప్రతిపాదనకి ఈవిడ ఏదో సమ్మతిస్తే ఎలా మాట్లాడారంటే 12 లక్షల రూపాయలకు ఒక పెద్ద మనిషి కారు కొనుక్కున్నాడు అనుకోండి. అంటే ఉదాహరణగా చెప్తాను మీకు. అందులో ఒక 6 లక్షలు 7 లక్షల ఒరిజినల్ కాస్ట్ అయితే 14% SGST, 14% CGST, 28%. ఇది కాకుండా 20% సెంట్రల్ సెస్ స్పెషల్ వడ్డన, దాంట్లో మన రాష్ట్రాలకు వడ్డ రాదు. 20% స్పెషల్ వడ్డన, దాంతోపాటు 1,90,000 ట్యాక్సులని కలుపుకుని ఎంత అవుతుంది చెప్తున్నాను. ఆల్రెడీ కడుతున్నాం కదా, 6 లక్షల వెహికల్స్కి ఇంకో 5 లక్షల ట్యాక్సులు కడుతున్నాం. ఇంకెక్కడ దాదాపు సింగపూర్లో తప్ప ఇంకెక్కడ ఇంత భయంకరం ట్యాక్సులు ఉండవండి. అయిపోయింది. అంటే ఉదాహరణకు సరే పక్కన 12 లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కుని ఇవాళ దాన్ని 2 లక్షల రూపాయలకు 10 ఏళ్ళు 12 వాళ్ళు 2 లక్షలకు అమ్మేశారు అనుకోండి. ఈవిడ చెప్తున్నారు మేము మొత్తం మీద ట్యాక్స్ వేస్తున్నాం, 12 లక్షల మీద వేయట్లేదు కదా, ఆ లాస్ వచ్చిన 10 లక్షల మీద వేస్తున్నాం, మొత్తం మిగతా 12 లక్షల మీద వేసాము అని చెప్పగానే మీలాంటి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. ఇదేమన్యాయమ్మా, లాస్ మీద ట్యాక్స్ చేయడం. ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆడి ఫోటోలకు పాలాభిషేకాలు చేయటం, ఎంత మంచి పని చేస్తుందని చెప్పడం, మన హిందూ మతానికి లాభం చేస్తుంది. ఇలా చేయకపోతే హిందూ మతం అయిపోద్ది అన్నట్టు ఒక బ్యాచ్ అంట. నాకు అర్థం కావట్లేదండి. ఇది మీకు అర్థమైందా? మధ్యతరగతి ప్రజలు మీకు చెప్తున్నానండి, వాళ్ళు చాలా మంది దాదాపు దేశంలో 40 కోట్ల మంది మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి పెరుగుతూ ఉన్నారు లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి. వాళ్ళకు ఒక కళ, ఒక భార్య భర్త పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టి చిన్న కారులో. అందుకనే కదండి మారుతి కారు ఆ రోజు 51,000 రూపాయలతో మారుతి ఫస్ట్ది. తర్వాత మారుతి DX వచ్చింది 86-87లో, కొంచెం ఇప్పుడు కొత్త మోడల్ లాంటిది. 1,00,000 రూపాయలు, 80,000. మారుతి DX 1,01,000 అప్పట్లో, మామూలుగా 51,000. ఆ తర్వాత టాటా నాను రతన్ టాటా గారు సామాన్య మధ్యతరగతి ప్రజలకి కారు తీసుకొచ్చి చాలా మందికి మధ్యతరగతి ప్రజలకి ఎక్కువ ఉన్న లా అబైడింగ్ సిటిజన్స్ అండి వాళ్ళు. అంటే మిగతా వాళ్ళు లేరా, సామాన్య వాళ్ళన్నా ఎక్కువ ఒక నైతిక బాధ్యతల పట్ల నిబద్ధత ఎక్కువ ఉన్న వాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఎగుమతి ఏదన్నా కానీ వాళ్ళకి జీవితంలో ఆశయాలు ఏముంటాయి, వాళ్ళకి మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉంటే పిల్లల్ని పైకి తీసుకురావటం, నిబద్ధతమైన జీవితాలు గడపటం ఎక్కువ మంది మిగతా ప్రజలాగానే. అందులో కోరికల్లో ఒక కారు కొనుక్కుని పిల్లల్ని తీసుకుని ఆ కుదుపులు లేకుండా యాక్సిడెంట్ లేకుండా అలా వెళ్దాం, లేదు వర్షం పడుతున్నా ఉంటాం కదండి అని మధ్యతరగతి ఉన్న కోరికల్లో అదొక కోరిక. అందుకనే ఇప్పుడు బుల్లెట్ 500cc 3.5 లక్షలు అంత అయిపోయింది, 350cc 2 లక్షలు 2.5 లక్షలు ఉంది. ఒక కారు 1,00,000 రూపాయలు దొరుకుతుంది, ఆల్టో కార్లు 70,000 దొరుకుతుంది పాత కారు అయితే. ఇంకో కారు 8 లక్షలు 9 లక్షలు ఉన్న స్విఫ్ట్ కారు 2 లక్షలు దొరుకుతుంది, అది 10 లక్షలు కూడా అయిపోయింది. స్విఫ్ట్ కారు కొత్త కార్లు 11 లక్షలు కూడా. ఇప్పుడు లాస్ వస్తే నేను మీరే ఉన్నారనుకోండి, ఒక 6 లక్షల రూపాయల కార్ని 1,00,000 రూపాయలు కొనుక్కున్నారు. కొనుక్కుంటే అప్పుడు మిగతా 5 లక్షల మీద ట్యాక్స్ ఆవిడ 18% ప్లస్ సెస్ కూడా వేస్తుంది. మామూలుగా ఏరు కదా ఆవిడ, స్పెషల్గా వడ్డన కూడా ఉంటాయి ఆవిడ. అంటే మీకు ఒక 1,00,000 రూపాయలకి కొంటే ఆయన ఈ ట్యాక్స్ అన్ని కలిపి ఇంకో 1,05,000 కట్టాలన్నమాట. ఆయనకు రూపాయి మెగా లవడం ఎందుకు అమ్ముతారు ఇంకా? అంతే కదా. అసలు ఏం జరుగుతుందండి ఇండియాలో? మనకు సంబంధం లేదు కదా, భజన చేద్దాం అంటే ఈ దేశంలో ఒక హిందూ మతానికి ఒక గుత్తేదారు ఒక వర్గం, గుత్తేదారు ఒక పార్టీనండి. అలా అభ్యుదయ భావాలను పుణిపుచ్చుకుంటూ మూఢనమ్మకాలు పక్కన పెట్టుకుంటూ ఒక అనంత గోదావరి గంగా ప్రవాహంలో సరిగ్గా గొప్ప జీవన విధానం మన హిందూ మతం. ఈ హిందూ మతంలో మిగతా వాళ్ళ మీద ద్వేషాలు ఉండవు. ఇంకో హిందూ మతం ఉంది, ఈ వెంకటేశ్వర స్వామి దేవుడు కాదంట వాళ్ళకి, అయ్యప్ప స్వామి దేవుడు కాదంట, సాయిబాబా దేవుడు కాదంట, మా ఇరాన్ తీసుకొచ్చాం 6 గ్రంథాలు, ఆర్యవత్తున్న వాళ్ళు నిర్దేశించిన ప్రకారం వాళ్ళే దేవుళ్ళు, మిగతా వాళ్ళు పుట్టింది మీ పోలేరా మా దేశాల మా మైసమ్మ మా మైసమ్మ వీళ్ళందరూ దేవతలు కాదు. కావాలంటే మా దేవతలు ఒక ప్రతిరూపాలుగా ప్రార్థించుకోండి, లేకపోతే ఈ దుర్మార్గమా? సమ్మక్క సారక్క మనం పూజించే వాళ్ళు దుర్మార్గులు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. నేను మతం వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రతి దానికి. వీళ్ళు తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయాలకు మతాన్ని తీసుకొస్తున్నారండి. మతాన్ని తీసుకురావటం ఏంటండి? వీళ్ళు నాకు అర్థం కాదు. యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలో 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి వేస్తున్న జిఎస్టీకి సంబంధించి, అంటే మీరు అన్నట్టు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ, మతం పేరు చెప్పండి, అందుకనే భయం. అదే అంటున్నా, దానికి మతాన్ని ఎందుకు జోడిస్తున్నారు? నేను అదే అడుగుతున్నాను. వాళ్ళు అసలు అంటే ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తే మత వ్యతిరేక నిర్ణయం, అదేంటో నాకు అర్థం కాదు. ఏ మధ్యతరగతి ప్రజలకి కోరికలు ఉండక్కర్లేదా? ఇదేమని చేయమండి. నాకు ఇది ఒకటే కాదండి, ఉల్లిపాయల మీద ఇదంటే ఆవిడ ఉల్లిపాయలు ఎవరు తింటారు? జేన్స్ కొంతమంది తినరు వారు అయ్యగారులు అనుకుంటా. అయ్యగారులు కూడా ఉల్లిపాయలు తింటారో తెలియదు. అయ్యంగారులు సరే ఏదైనా కానివ్వండి, తమిళ నుంచి వచ్చే తమిళ జాతివాది ఫస్ట్
ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత డిఫెన్స్ కారిడార్ మేము అడిగాం. ఎక్కడి నుంచి వయా రాజమండ్రి నుంచి తెలంగాణ నుంచి అనంతపురం వరకు డిఫెన్స్ కారిడార్ మనం అంటే ఆవిడ మొత్తం ఫస్ట్ కారిడార్ ఏం చేసిందంటే మద్రాసు నుంచి చేసేసుకుంది. ఓకే, రెండో డిఫెన్స్ కారిడార్ మోడీ గారు ఎత్తుకుపోయారు ఆయన కాన్స్టిట్యూషన్ లక్నో నుంచి అక్కడ దాకా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏమాత్రం పడకుండా పైగా మధ్యతరగతి ప్రజలను బాధుతూ ఉంటే ఇవాళ ఆదాని గారి కోసం పనిచేస్తున్నట్టుందండి. ఇవిడ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను మీకు, ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇవాళ ట్యాక్సీలు వేయటంలో చాలామంది సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు పాప్కార్న్ తింటారు. పాప్కార్న్ ఏంటంటే దాంట్లో మామూలు పాప్కార్న్ ఒకటి, క్యారమెల్ పాప్కార్న్కి 18% ట్యాక్స్ అంట. ఇదేంటంటే పిల్లకాయలు బాబు వద్దమ్మా అది క్యారమెల్ది నేను చెప్తున్నానండి అది. అదొకటి. రెండోది పెరుగు, దాని మీద పొరపాటున ఏదైనా ఉంటే దాని మీద ట్యాక్స్. మామూలుగా ఉంటాయి కదండి, లోగో చిన్నాడు ఎవరో వేసుకుంటారు, సుభాష్ యాదవ్ పన్నీర్ అని వేసుకుంటారు అనుకోండి, యాదవ్ అని వేసేస్తారు. అంటే వీళ్ళు ఏం చేయాలి, కాంపిటీషను ఎవరితో పడాలి, అమూల్ దాంతో లేకపోతే వాళ్ళ గుజరాతీ దాంతో పడాలి, ఇంకోళ్ళు ఎవరో తీసుకొస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది దేశంలో? వాళ్ళు 23 లక్షల కోట్ల రూపాయలు నేను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకుంటలేదు ప్రజలు, ఎందుకంటే ప్రతి సమస్య మీద రియాక్ట్ కావాలన్నారు, మనకు సంబంధం లేదనుకుంటారు వీళ్ళు. 23 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు గుమా వ్యాపారులకి. గుమా అంటే గుజరాతీ మారవాడు ఏం కాదండి, గుట్టుగా మాయ చేసుకున్న వాళ్ళ పెద్ద వ్యాపారులకి చేశారు. రైతుల కోసం పడిచేస్తూ ఉంటారంటే రైతుల కోసం వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఎందుకు రైతుల మీద పడతారు వీళ్ళు? మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మాకు మోడీ గారు గొప్ప వాళ్ళు ఎందుకు? నాకు అర్థమే అవ్వట్లేదు. సామాన్య మధ్యతరగతి. రెండోది 19 లక్షల కోట్ల రూపాయలు ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించారు. దేనికోసం? కోవిడ్ సమయంలో. ఇది అందరికీ ఎవరికి వెళ్ళింది? సామాన్యులకు వెళ్ళిందా? మొత్తం అంతా గుమా వ్యాపారులు ఎత్తుకుపోయారు. 6 ఆఖరి తెలంగాణ కొంగు బంగారం తెలుగు గడ్డ కింద ఉన్న సింగణి గాలిసిని కూడా గుమా వ్యాపారులకి అప్పగిద్దామని కుట్రలు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మీకు చెప్పాను లాస్ట్, కరీంనగర్ సాయిరెడ్డి ఎందుకు ఆత్మత్యాగం చేశాడు? గుప్తా గారు వరంగల్ దగ్గర నుంచి అనంతపురం నుంచి కర్నూలు నుంచి పాలకొల నుంచి నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎందుకు అంతమంది కాల్పుల్లో చనిపోయారు? పెట్ల కాల్చినట్టు కాల్చారు కదండి. కాల్చి మనం సాధించుకున్న విశాఖ ఉక్కు అయితే దానికి ఎంతసేపు అండి వీడు మిగతాతో మాట్లాడి ఇలాగ ఇబ్బందులు ఉంది, ఒక 2 మైన్స్ ఇచ్చేయండి, కోలూను అది క్యాపిటల్ మైన్స్ ఆదాని గారికి ఇచ్చే దాంట్లో వీళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్తే క్యాటేజీని ఎవరు అబ్జెక్షన్ చేయరండి. దాంట్లో ఆ బ్రహ్మాండంగా నడుస్తుంది, దాన్ని కొట్టేసి వాళ్ళ ఆర్థిక ప్యాకేజ్ అని చెప్పి దాంట్లో ఉన్న ఫైర్ సేఫ్టీ లేదా మిగతా దీన్ని ప్రైవేటైజేషన్ ఇచ్చేస్తాను మొన్న అగ్ని ప్రమాదం సంభవించింది. అసలు దేశాన్ని నేను చెప్తున్నాను అడ్డంగా తీసుకెళ్ళి ఇవాళ గద్వాల రాజా గారికి, సోమగోపాల్ గారి వాళ్ళ కుటుంబానికి, జీవికి రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జీవికే ఎయిర్పోర్ట్ని నవీ ముంబై ఇంటర్నేషనల్ అడ్డంగా ఎవరు కాజ్ చేశారు? అదాని గారే కదా. కానీ ఒకటే మనం ఇక్కడ కన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ఫ్యాక్టరీలు గుజరాత్ తమ్మితే వాళ్ళే ఒకటి కాదండి. మా అసూర్ణ గారు పవర్ ప్రాజెక్టులు, గంది మల్లికార్జున గారు పవర్ ప్రాజెక్టులు, నవగా పోర్టు, సెజ్జు 4 రకాల సెజ్జు, గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా రేపు 40,000 కోట్లు విలువయ్యే వాటా ఎన్ని ఆదానిగా తీసుకున్నారు. కాదు మరి ఈవిడేమో వాళ్ళకి లాభం చేస్తుంది. కాదు, ఇప్పుడు 2 ఎంపీలు ఉన్న కర్ణాటక వాళ్ళు స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించుకోగలిగారు. 21 మంది ఎంపీలు ఉన్నారు మన దగ్గర నుంచి. అది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ రోడ్డు మీదకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. కనీసం దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు? ఈ రోజు సనాతన ధర్మాన్ని ఎత్తినేసుకునే కదండి వెళ్తున్నారు. నేను అడగాల్సిన క్వశ్చన్ మనం వాళ్ళని అడగాలి. నేను అదే అడుగుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మన తర్వాత మాట్లాడుకుందాం, కానీ బానిస రాజ్యంలా కనిపిస్తున్నట్టుంది వాళ్ళకి. ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేనట్టు 25కి 25 ఓట్లు, 175 ఓట్లు క్రితంసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి వేయటం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా. ఎందుకు అప్పుడు ఎన్డీఏలో కూడా లేరు. ఎందుకంటే అప్పుడైనా హోదా విభజన హామీల మీద పెట్టచ్చు కదా. కాదు, బానిస పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాళ్ళు వీళ్ళని కాదండి, మొత్తం ముఖ్యమైన 3 పార్టీలు ముందు మెయిన్ గేట్లో ఒకళ్ళు వెళ్తారు, పక్క గేట్లోకి వెళ్తారు, అందరూ కలిసి పాహిమాం పాదుషాలు పాహిమాం. చరిత్ర క్షమించదు చెప్తున్నాను నేను. ఇవాళ ఏదో మనకేదో పొల్యూషన్ ఎత్తి మీద ఉందంటే వాళ్ళందరూ నమస్కారం పెట్టి బొంబాయి వాళ్ళు తరిమేస్తే మహారాష్ట్రాలు ఏదో తీసుకొస్తా ఉన్నారు హోదా విభజన హామీల కోసం, రాయలసీమ కోసం, ఉత్తరాంధ్ర కోసం. కనీసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా నిలదీసి రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజీ కింద, కేబీకే తరహా ఏదో 50 కోట్లు తెలంగాణ అన్నింటిలో ఇచ్చినట్టు ఇచ్చారు, పక్కన పెట్టినది ఎప్పటి నుంచో ఉంది అని అడగలేని వాళ్ళు, పోలవరం గురించి అడగలేని వాళ్ళు, ఇవాళ కనీసం అమరావతి గురించి మాట్లాడిన వాళ్ళు 15 కోట్లు ఉచితం మై దేరానా ఇస్మే లాగా అంటారు. ఏం మాడతాం? తెలంగాణ
మాట్లాడితే భాష కూడా రేవంత్ రెడ్డి గారు లేచి ఏదో మాట్లాడుతున్నారు. దేఖలి తెలంగాణ హిందీ ఆగే ఏం తక్కువ ఇక్కడ తెలంగాణ కానీ మా భాషను కానీ మా యాసను కానీ అమర్చడానికి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తున్న వీళ్ళకి ఆర్థిక శాఖ మంత్రి గారికి భాష పట్ల యాస పట్ల ఎందుకు అంత వ్యతిరేకత రాదు? హిందీకి లిపే లేదండి. అయినా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు మాట్లాడటానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ. అంత హేళన ఎందుకు పబ్లిక్గా పార్లమెంట్లో? యు ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ దిస్? అవునండి, మీకు లిపే లేదండి మీ హిందీకి. మా తెలుగు లిపి 4 దేశాలకు లిపిలు ఇచ్చింది. సరే వెళ్ళిపోతే చాలా మాట్లాడుకోవాలండి, పక్కన పెడదాం. కానీ మీ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయితే దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి 100 రకాలుగా మధ్యతరగతిని కుదేలు చేసేస్తున్నారు. ఈ విధానాలు ఉన్నాయి. పెట్రోల్ అంతిమంగా ఒకటి చెప్తాను వినండి, మీ అందరూ చూసుంటారు, ఇది ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. $110 దాదాపుగా 2014లో క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర ఉండేది. డీజిల్ 58-59 రూపాయలు ఉండేది. అప్పుడు రూపాయి పెంచగానే నిర్మలా సీతారామన్ గారు, స్మృతి ఇరానీ గారు, అప్పుడు కీర్తిశేషులు దివంగత సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. సరే పక్కన పెడదాం, వాళ్ళు లేరు కాబట్టి, ఆగమేఘాల మీద ఎడ్ల బళ్ళు వేసుకొచ్చి నానగొడ వేసుకొచ్చి పార్లమెంట్ ముందు అసలు దేశం అంతా ముట్టడించేసి అల్లకల్లం చేశారు. రూపాయి పెంచుతారా? $110 ఉంటే $60 చేస్తే గొప్ప వచ్చిందంట. ఏమండి, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ డిసెంబర్ ఆఖరు 2024న ఇవాళ $70 నుంచి $75 మధ్య పడిపోయింది. అంటే ఈ రోజుతో పోల్చుకుంటే ఆ రోజు దాదాపు 45% ఎక్కువ ఉంది. ఏమండి, ఇవాళ రేట్ ఎంత ఉండాలండి? మనకి $35 ప్లస్ ఉండాలి వాళ్ళ డీజిల్. ఎంత అండి? ఒకసారి మీరు పెట్రోల్ కొట్టి మీకు ఎవరు మధ్యతరగతి వాళ్ళు ఎవరు పెట్రోల్ కొట్టించుకోరా, డీజిల్ కొట్టించుకోరా? మధ్యతరగతి వాళ్ళు ఇది వాడరా? గ్యాస్ బండ్ $400 ఉంటే $394 $10 పెంచితే గొడవ చేశారే. ఇప్పుడు 900 800 ప్లస్ వసూలు చేస్తున్నారు కదా. దీని మీద మాట్లాడరా మధ్యతరగతి? దాని హిందూ మతానికి దానికి సంబంధం ఏంటండి? హిందూ మతం మందే, మనం నిలబెట్టుకుందాం. అదేమన్నా గుర్తేదారా ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి? అలా అనవసరంగా కొంతమంది హిందూ మతం కోసం మనం సపోర్ట్ చేయాలి. ఏంటి హిందూ మతం కోసం? ఖచ్చితంగా మన మతాన్ని నిలబెట్టుకుందాం. కానీ ఇదేం కూడా మీరు చెప్పండి, మధ్యతరగతి సమాజంలో బతకూడదా? నేను చెప్పిన దాన్ని నన్నైతే విమర్శించుకోండి. నేను చెప్పిన దాన్ని 2019 కంటే ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం మేము. కానీ 95% మీడియా చూపించలేదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఢిల్లీలో 100,000 మందితో ధర్నా చేస్తే ఈ సంవత్సరం ఒక్క సెకండ్ వార్తే లేదు. షర్మిలా గారు దిగిపోయారు అక్కడ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షులు దిగిపోయి 10 నిమిషాలు ఏపీ బంద్ గొడవలు చేయగానే మొత్తం టీవీలు బ్లాస్టింగ్ చేసి పడేసినాయి. ఆవిడేదో వచ్చేసింది హోదా కోసమని నాశనం చేసి పడేశారు ఆవిడ. వెళ్ళే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ అన్నయ్య గారి మీద ఆస్తులు కూడా చూసుకోండి. సబ్జెక్ట్ నేను ఏమంటానంటే ఇవాళ దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఏంటండి ఎక్కడి దాకా వచ్చింది సబ్జెక్టు? పెట్రోల్ కాదండి, చెప్తున్నానండి. పెట్రోల్ కాదు, పెట్రోల్ దాటిపోయి ఇప్పుడు ఎంత ఉండాలి? $30 ఉండేది. ఎంత ఉందండి డీజిల్? ఉంది 91. 300% ఎక్కువ పెంచేశారు పన్ను. ఎక్కడికి వెళ్ళి డబ్బులు? ఇరాన్కి వచ్చిన బాండ్లు కట్టేసామంటున్నారు మతం పేరు చెప్పి. కొంత మతానికి తీసాం. ఇరాన్ బాండ్లు మామూలుగా మొత్తం తీర్చేశారు. మొత్తం ఈ రూపాయి గవర్నమెంట్ లేదు. ఈ 4 లక్షల 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి అదనంగా వచ్చిన ఆదాయం పెట్టి పాత అప్పులు మొత్తం తీర్చేశారు. తప్పు, పాత అప్పులు మొత్తం తీర్చలేదు అని చెప్పి పార్లమెంట్లో. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుంది? మధ్యతరగతిని వేసేయటం, మతం పేరు అడ్డం పెట్టుకుంటాం, కులం పేరు అడ్డం పెట్టుకుంటాం. మా గుజరాత్కి మోడీ గారు బాగా చేస్తున్నారు. బుల్లెట్ రైలు వేశారు, దోలేరు సిటీ కట్టారు, గిఫ్ట్ సిటీ కట్టారు. ఎవరికి కావాలండి ఇవన్నీ? తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, తెలుగు జాతికి మధ్యతరగతికి అన్యాయం జరుగుతుంది. డాలర్ విలువ పెంచేశారు. నిన్న ఒక నెలలో డాలర్ విలువలో తేడా రావడం వల్ల ఇండియాకి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు లాస్ వచ్చిందంటే విదేశీ మార్కెట్, మనకు హైయెస్ట్. అప్పుడు కూడా 60 నేను చెప్పిన తప్పు అయితే వెరిఫై చేసుకోండి. $60 ఎంతో డాలర్ ఉంటే ఏ క్యా హై అని చెప్పి మోదీ గారు గౌరవ ప్రధానమంత్రిగా ఉన్నారు. గుజరాత్ గౌరవ ప్రధానమంత్రిగా అయిన మోదీ గారు ఇంతకుముందు గుజరాత్ ఉండే క్యా హై ఏ గవర్నమెంట్ క్యా హై రూపీ నీచే గిర్రే క్యా గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు. ఇవాళ 40% పైగా ₹60 నుంచి 85.27 మారిందంటే 40% పైగా డాలర్తో రూపాయి విలువ డామని పడిపోయింది. మనమేనా ఎక్స్పోర్ట్ కంట్రీయా? బాగా ఇలా ఈ నేను తప్పు అయితే వెరిఫై చేసుకోండి. 36.8 బిలియన్ డాలర్స్ లోటు కనపడింది లాస్ట్ మంత్. నాకు అర్థం కాలేదండి, అబ్సల్యూట్లీ అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు మనం ఇలా మాట్లాడుకుంటుంటే అంటే ఒకదాని గురించి నేను మాట్లాడే పాయింట్ మాట్లాడుతున్నా, మన హక్కుల గురించి మాట్లాడుతున్నా, తెలుగు వాళ్ళ ఆత్మ గురించి మాట్లాడుతున్నా, మధ్యతరగతి గురించి మాట్లాడుతున్నా. మనం తెలంగాణ రాష్ట్రం దగ్గరకు వచ్చేద్దామండి. నిన్న రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సినిమా పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు
కలవడం జరిగింది. వాళ్ళు కొన్ని అంశాలను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందు ఉంచడం జరిగింది. ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు వాళ్ళని అడగడం జరిగింది. కాకపోతే ఈ మీటింగ్కి సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న మాట, కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసి ఉండొచ్చు, లేకపోతే సినిమా వాళ్ళను నా కాళ్ళ దగ్గరికి రప్పించుకునేలా చేస్తాను అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించారు అంటూ ఒక వ్యాఖ్యలు కొన్ని వెళుతూ ఉన్నాయి. మీరేమంటారు? ఒకటి అడుగుతానండి, కొత్త ముఖ్యమంత్రి సాధారణంగా అంటే అంతకుముందు అధికారం లేని వాళ్ళు మొదటిసారి ముఖ్యమంత్రి అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమ వారికి సన్మానిస్తుంది. ఏదో కారణం పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెలైంది 1 year దాటిపోయింది. 1 year 20 days అయింది కదా. ఎందుకని సన్మానించలేదు? ఇంతకుముందే మహేష్ బాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళి బొకే ఇచ్చి వచ్చారు. అది వేరే మంది కలిశారు. అసలు ఎందుకు సన్మానించలేదు? ఎందుకు తమ కోరిక లిస్ట్ ఇచ్చి సన్మానం పెట్టి అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు చేయలేదు చెప్పండి నాకు. ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఇవాళ సరే అత్త తిట్టిందని కాదుగా, తోడు కూడా తెప్పిందని అరవై ఇష్యూ కాదండి, నేను మాట్లాడతాను పుష్ప ఇష్యూ. కానీ ఇవాళ దిల్ రాజు గారు అని వెంకటరమణారెడ్డి గారు మధ్యత్వం వహించడం కాకుండా నేను నేతృత్వం వహించారు. ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ప్రస్తుతం. ఆయన లీడ్ తీసుకుని ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దాంతో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగానే చెప్పారు, మీరు ప్రతిదీ ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రగ్స్ వ్యతిరేకంగా ఏదైతే చెప్పారో ఆయన ఆల్రెడీ ఇచ్చారు. మీరు మ్యాండేటరీ అనేది కదా, ఆయన అడిగారు, ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మ్యాండేటరీ గాను ప్రతి సినిమాలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయొచ్చు. ఖచ్చితంగా డ్రగ్స్ వ్యతిరేకంగా ఏదైతే 1 minute ఏదో వీడియో ఉంటాయో ప్రతి చలనచిత్రం ప్రదర్శించే ముందు ఖచ్చితంగా ముందుగానే ముఖేష్ వస్తాడు కదండి, ముఖేష్ ముందు వీళ్ళు వస్తారు. తప్పండి, ముఖేష్ వాళ్ళు ఉంటారు కదా, ముందు వస్తారు. డెఫినెట్గా ఉండాలని మంచి ప్రయత్నం, పాజిటివ్ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు. దానికి అడిగారు. కానీ ఇంతకుముందు నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం చేశారు, ఇవాళ కూడా అదే జరిగింది. అప్పుడు ట్రోలింగ్ చేస్తే ఇప్పుడు నేనే ట్రోలింగ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ట్రోలింగ్ చేస్తే ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. మరి అంతే నేను అంతేనండి. అది తప్పు అయితే ఇది తప్పే. మీకు అర్థం. ఇప్పుడు వీళ్ళేమో ఒక 40 నిమిషాలు గంట వెయిట్ చేయించారన్న, వాళ్ళేమో మీరు అక్కడ నడిపించారంటే నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కారు అక్కడే దిగి అందరూ నడుచుకుంటూ వస్తారు. అందులో ఇబ్బంది వాళ్ళు కూడా. ఏదైనా సరే ముందర ఈ రోజు కానీ ఒకటి చూసుకోవాల్సిందండి, హూ ఇస్ ద బాస్. ఎన్టీ రామారావు గారు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. చెన్నారెడ్డి గారు నాగేశ్వరరావు గారికి బాగా క్లోజ్ అండి. సుబ్బారెడ్డి గారి ఇల్లు ఆయన ఇల్లు పక్కనే ఉంటాయి, దశాబ్దాలుగా పక్కన ఉంటాయి. సుబ్బారెడ్డి గారు మిగతా చెన్నారెడ్డి గారు బాగా వ్యక్తిగతంగా క్లోజ్ ఉంటారు. ఇద్దరు పర్సనల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. రామారావు గారు వచ్చిన సందర్భంలో కొంచెం అవమానం జరిగినట్టు ఆయన ఫీల్ అయ్యారు. ఇదేంటిది, నాకు ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, పైగానేమో అది ముఖ్యమంత్రి అంటే ఆయన పవర్ తెలియలేదు. ముఖ్యమంత్రి పవర్ అంటే సచ్ పవర్ఫుల్ పీపుల్ ఎలక్ట్ చేసుకున్నాడు. మరి తర్వాత సరే తెలుగు రాష్ట్రం కోసం డెఫినెట్గా ఆయనకి అభిమానం ఉంది. తెలుగు ప్రజలకు అన్యాయం జరిగింది కూడా ఇందిరాగాంధీ గారి హయాంలో. డెఫినెట్గా ఆయన పైకి తీసుకొచ్చారు. సినిమా అంటే చూపించారు. రొనాల్డ్ రేగన్ గారు చూపించింది వేరు, అది తర్వాత ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు, వీళ్ళందరూ సినిమా మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ సినిమా అన్నట్లు కెపాసిటీ అంటే జయలలిత గారు అయితే మొత్తం వరుసపెట్టి అందరూ పాత ప్రదక్షిణ చేయాల్సింది అది తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి మెచ్చుకుంటున్నాను, అందరిని అంటలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కంపేర్ చేస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో విభజన సమయంలో ఒక సైడ్ తీసుకుని మేము కోరినా సరే తీసుకోలేదు. సరే కళ్యాణ్ బాబు గారు అయితే ఆయన మేము మా మనుషులు మేము పంపించాం కళ్యాణ్ బాబు గారి దగ్గర, నేను రాను, నాకు తెలంగాణ వైపు కూడా ఉండాలి, నా ఫ్యాన్స్ ఇక్కడ వైపు ఉండాలి అన్నారు ఆయన. తర్వాత మాత్రం 11 రోజులు అన్నం తింటాం మానేశాను అన్నారు. ఇప్పుడు మేము అన్నం తింటాం మానేసామా, మేము ఉద్యమించామా, దెబ్బలు తిన్నామా, ఎన్నిసార్లు అరెస్ట్ చేయబడ్డాం, ఎన్నిసార్లు వేదనలు ఎదుర్కొన్నాం, ఎన్నిసార్లు దాడులు ఎదుర్కొన్నాం మాకు తెలుసు. మరి నేను ఎప్పుడు కనపడలేదు, మనసులో మానేసి ఉంటారు సారీ మామూలుగా. కానీ ఆయన మళ్ళీ ఉద్యమం వచ్చి నేను కనుక తెలంగాణ ఉద్యమంలో ఉంటే ఆంధ్ర పాలకులు చుక్కలు చూపించడం సంగతి మాట్లాడారు. నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి, కూడా
ఇవాళ ఈ సినిమా పరిశ్రమలో ఉన్న కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళ మీద నాకు ఎట్లాంటి ఎంపతి కానీ ఎట్లాంటిది కానీ లేదండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అక్కడ హోదా ఉద్యమంలో అనేక మంది చనిపోతే కేటీఆర్ గారు, అలాగే బట్టి విక్రమనాథ్ గారు, లేదా తెలంగాణలో ఉన్న వీరభద్రన్ గారు, చాడ వెంకటరెడ్డి గారు అందరూ కూడా సంఘీభావం తెలియచేశారు. అయ్యో పాపం అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం చేద్దామని. ఈ సినిమా నటులు ఇద్దరు ముగ్గురు తప్ప, నేను వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, నేను రామకృష్ణ గారు కలిసి వచ్చాం, 2 సార్లు కలిసి వచ్చాం. మేము అందరితో చెప్తే అందరికి మెసేజ్ పంపించి అందరికి ఫార్వర్డ్ చేయమన్నాం. ఆ యాక్టర్ నాగిరెడ్డి గారు ఒకసారి వచ్చారు, ఇంకొక యాక్ట్రెస్ ఒక ఆవిడ వచ్చారు. మన ఆర్ నారాయణమూర్తి గారు ఎలాగో మాతో పాటు నాతో పాటు కలిసి చాలా యువజన విద్యార్థి దాంట్లో వచ్చారు, అప్రిషియేట్ అండి. అలాగే సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, శివాజీ గారు కొంతకాలం నాతో కలిసి పయనించారు. దట్స్ నోన్ పాయింట్. కానీ మిగతా వాళ్ళకి ఏమైందండి? ఒక కన్నీటి పట్టు రాయడానికి, ఒక ట్విట్టర్ లేవడానికి ఫోన్ లేవలేదు, చేయి లేవలేదు. ఎక్కడ దాకా మనసులో ఒకళ్ళిద్దరికి బాగుంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడారు, ఎవరో హరిశంకర్ గారు, నితిన్ గారు పాపం పాజిటివ్గా ఒకసారి మాట్లాడారు. ఏ ప్రాంతం అనేది నాకు అనవసరం, నా సంపూర్ణేష్ బాబు గారు ఏ ప్రాంతం అనేది అనవసరం. స్పందించారా లేదా తెలుగు జాతిలో ఒక దావగాని జరుగుతున్న అన్యాయం మీద? వీళ్ళకి ఏమైందండి? పోనీ వీళ్ళు స్పందించరా అనుకుంటే ఎవరండి వీళ్ళు? తమిళనాడులో జల్లికట్టు తెలుసా మీకు? ఏంటది? ఎద్దుల కోసం జరిగే క్రీడ, దాంట్లో గాయపడతారు, చచ్చిపోతారని జరుగుతుంది. ఆ క్రీడని చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించగానే వాళ్ళు ధర్నా చేశారంట. మొత్తం వీళ్ళందరూ అంబోబాయ్ ఇబ్బంది పడిపోయారు. జల్లికట్టు కోసం మా మద్దతు, జల్లికట్టు కోసం మా మద్దతు, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటంలో అమరులైన వాళ్ళకి ఒక్కళ్ళకి సానుభూతి చూపించాలని ఈ సినిమా పరిశ్రమ మీద సానుభూతి ఉండాలండి. సానుభూతి చూపించిన వాళ్ళు లేకపోతే కొంతమంది రాలేకపోయారు, చెప్పారు. ఐ విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్. నిజంగా ఒంట్లో బాగా రాని గురించి మాట్లాడినాం. ఏం జరుగుతుంది వీళ్ళకి? దాసరి నారాయణరావు గారు డెఫినెట్గా చెప్తున్నాను, మా ఊరని కాదు, దాసరి నారాయణ గారు కానీ ఆయనకి ఎలాంటి ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి పాత్ర పోషించారో నాకు తెలుసు. వాళ్ళు నెగిటివ్గా తీసుకోవచ్చు కొంతమంది, కానీ ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూస్లో మనం చూసినట్లయితే ఒక పక్క అల్లు అర్జున్ గారి అరెస్ట్కి సంబంధించి జరిగిన ఎపిసోడ్ అంతా మనం చూసాం. దాని మీద టాపిక్ వేరే మాట్లాడదాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బాలకృష్ణ గారు అటెండ్ అవ్వలేదు, చిరంజీవి గారు అటెండ్ అవ్వలేదు, కావాలనే వాళ్ళు ఈ మీటింగ్ కి రాలేదు. సో కొంచెం పెద్దవాళ్ళందరూ అటెండ్ కాలేదు. వెంకటేష్ గారు వచ్చారు, నాగార్జున గారు, రాజమౌళి గారు కూడా ఇంతకుముందు కలిశారంట. సో వీళ్ళందరూ రాలేదు అంటే వీళ్ళ మధ్య పొరపచ్చాలు ఉన్నాయా? వీళ్ళకి ఏదైనా గ్యాప్ ఉందా? అండ్ సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గ్యాప్ ఉంది అని అంటుంటే లేదు అని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దిల్ రాజు గారు కూడా అన్నారు. కాదండి, గ్యాప్ ఉందని కాదు, ఒక 2 గ్రూపులు ఉండొచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనే ఎన్నికలు జరిగినాయి. ప్రకాష్ రాజ్ గారిని అందరూ కూడా చిరంజీవి గారి కుటుంబంతో సహా చాలా మంది మద్దతు పలికారు. అపోజిషన్గా మంచు గారి ఫ్యామిలీ కోసం కొంతమంది ఫైట్ చేశారు. మంచు విష్ణు గారు ఎన్నికయ్యారు, ఇప్పుడు కూడా ఆయనే ప్రెసిడెంట్ అనుకుంటారు. అందువల్ల గ్యాప్ ఉండటం అనేది ఒక వర్గం. కానీ ముఖ్యమంత్రుల పట్ల ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు సినిమా పెద్ద అభిమాని అండి. సినిమా ఫ్యామిలీతో వెళ్ళి ఆనందంగా చాలా సినిమా అనేక సినిమాలు చూస్తాడు. అంటే ఇప్పుడు 100 కోట్లు పెట్టి బడ్జెట్ పెరిగిపోయిందండి, అపరిమితంగా అన్లిమిటెడ్గా పెంచినట్టు పెంచేశారు. ఇప్పుడు ఒకేసారిగా నో బెనిఫిట్ షోస్ అంటున్నారు, టికెట్ల రేట్లు పెంచమంటున్నారు. ఎక్సెప్ట్ బారింగ్ ఏ ఫ్యూ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఎవరైతే రాష్ట్ర సమస్యల పట్ల అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారో, లేదంటే ఒకళ్ళు ప్రకటించవచ్చు, డైరెక్ట్గా ప్రకటించకపోయినా మామూలుగా ఫోన్ చేస్తారు, వాళ్ళు మినహాయించి నేను చెప్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వీళ్ళ గురించే మనం మాట్లాడుకునేది. ఏం నాకు అర్థం కాదు. బెనిఫిట్ షోస్ దేనికి వేసేవారు తెలిస్తే ఎన్టీ రామారావు గారు ఉన్నారండి, మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఉండేవారు. డెఫినెట్గా గ్రేట్ జెంటిల్మెన్ అండ్ నోబెల్ జెంటిల్మెన్. ఎందుకంటున్నానంటే సమస్య రాగానే మొదట ఆయనే స్పందించేవారు. మిగతా వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి సార్ చెప్తున్నారు కొంచెం మీరు అదే ఇలా అంటున్నారు, మనం కూడా ఉండాలి, మీరు పంపించిన ఆ డబ్బులు వీళ్ళ డబ్బులుగా వేసుకునే బ్యాచ్ కూడా ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు వరదలు రాగానే, ఇంకోటి క్షామం రాగానే, లేదా యుద్ధంలో వచ్చి ఇబ్బంది రాగానే వాళ్ళ డబ్బులు వేసుకుని చెప్తున్నాను. కొంతమంది నామలు ఇచ్చి ఉండొచ్చు, మొత్తం అన్ని చోట్ల తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి బెనిఫిట్ షో చేసేవారు. తర్వాత బెనిఫిట్ షోస్ ఎవరి కోసం వేసేవాడు తెలుసా? అక్కడ ప్రజలను ఆదుకుంటానికో లేకపోతే ఫ్యాన్స్ దానికి దేనికోసం ఈ బెనిఫిట్ షోస్ కలెక్షన్లో భాగం చేశారు. దీన్ని బెనిఫిట్ షోస్ నేను ఒకటి అడుగుతున్నానని మనం మాట్లాడుకుందాం. ఇవాళ 2-3 వేల రూపాయలు పెట్టి అన్ని రూపాయలు పెట్టి సామాన్యులు మిగతా వాళ్ళు బాగా డబ్బు ఉన్నాళ్ళు సంగతి తర్వాత పోపుల పెట్టిలో తల్లి దాచుకునే డబ్బులు తీసుకుని 13 ఏళ్ల పిల్లవాడు మొత్తం తీసుకెళ్ళిపోయి 1000 రూపాయలు 2000 3000 పెట్టి ఎక్కడ కొనుక్కుని వెళ్ళాల్సిన ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు ఈ సినిమా పరిశ్రమ?
నాకు అర్థం కావట్లేదండి. అంటే వాళ్ళ హెడేక్ చూస్తాను, టిక్కెట్లు అంటే వాళ్ళ హెడేక్ అన్నారు, సరే టిక్కెట్లు వాళ్ళ హెడేక్. నేను సినిమా పరిశ్రమ మీద అమ్ముకునే రైతుకి డిసైడ్ చేసుకునే అధికారం లేదు, వీళ్ళకి మిగతా వస్తువులకి కారుకి ఇది ఫ్రీ మార్కెట్ కాబట్టి చేసుకోవచ్చు అంటారు, అది తినే ఆహార వస్తుంది. కానీ నేను అడుగుతున్నాను, ఎక్కడ తీసుకొచ్చారండి, ఎక్కడి నుంచి సినిమా పరిశ్రమ? ఆ విషయాలు సినిమా పరిశ్రమ ఎందుకు సపోర్ట్ చేయాలి? టాలెంట్ వాళ్ళకి టాలెంట్ అంతా కొన్ని కుటుంబాల చేతుల్లో ఉండిపోయిందా? ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ థియేటర్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పండి? 4 వ్యక్తుల చేతుల్లో థియేటర్లు, మెజారిటీ థియేటర్లు లేవా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు ఉన్నారు, తెలంగాణలో అయితే మొత్తం ఎవరికి ఉన్నాయండి? ముగ్గురికే కదా. సో ఓకే, మనం అంటే టైం లేదు కాబట్టి తొందరగా కంక్లూడ్ చేసేద్దామండి. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ఇదంతా కావాలని పేరు మర్చిపోయారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయారు కాబట్టి ఇంత ఎపిసోడ్ జరిగింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడు వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కూడా ఇంత జరిగింది. అక్కడక్కడ ఈగో క్లాషెస్ అయ్యాయి. ఈ రకంగా అరెస్టుల పర్వమో లేకపోతే బెయిల్ పర్వమో కొనసాగుతుంది అనేది ఒక మనం వింటున్నాం తెలంగాణలో. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మొట్టమొదటిగానండి, అది జరిగిన దురదృష్టకరమైన సంఘటన. కానీ రేవతి గారు చనిపోవటం అత్యంత బాధాకరం. ఆ బాబు తొందరగా కోలుకోవాలని మనం అందరూ ఆశిద్దాం డెఫినెట్గా సమాజం దాంట్లో. రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తర్వాత టాపిక్ రెండు చెప్పిన తర్వాత ప్రజలకు సందేశం వెళ్ళాలి. చాలామంది ఈ కనపడే సినిమా హీరోల కంటే, చాలామంది సినిమా హీరోల కంటే ఈ మధ్యతరగతి ప్రజలు లా అబైడింగ్ సిటిజన్స్తో ఉన్నారు చూసారా? ప్రతి కుటుంబంలో ఒక తల్లి, తండ్రి, కొడుకు, తన్న ఉంటారు కదా. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోలుగా భావించండి, మీ కుటుంబానికి మీరు హీరోలుగా భావించండి. ఈ కనపడే వీళ్ళకి ఆకర్షణలు పిల్లలు ఈ కనపడే గొప్ప సినిమా హీరోలు కొంతమంది మినహాయించండి, అనేక మంది కంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తి నైతిక విలువలతో సహా అన్ని విషయాల్లో వ్యక్తిగతంగా గొప్పవాడు. సినిమా యాక్టర్లో ఉండొచ్చు, ఆయన సినిమా హీరోలు దేవుళ్ళు కాదు. ఇవాళ పిల్లల్ని తీసుకుని 3,000 షోలకి, 2,000 షోలకి, 5,000 రూపాయల షోలకి తీసుకుని అలా చూస్తే ఆ రోజు వచ్చే ఇదేమి రాదండి. దయచేసి గమనించమని చెప్పి ఫ్యూచర్ వాళ్ళకి జరిగింది. వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు సామాన్యమైన మనుషులే. ఇంకా మధ్యతరగతి ప్రజలు లా అబైడింగ్ సిటిజన్స్తో పోల్చుకుంటే వీళ్ళేమి ఎక్కువ కాదు. ఒక తల్లి తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చెప్తున్నాను. ఆ పిల్లలకు తల్లి ఒక కథానాయికగా, ఒక ఆదర్శవంతమైనగా ఉండాలి తప్పితే రష్మిక మందన్న గారు లేకపోతే మిగతా హీరోలు, ఎందుకంటే మిగతా హీరోలు ఉన్నారు కదా చాలామంది, వీళ్ళు మీ జీవితంలో ఆదర్శప్రాయం కాదు. అలాగే దాంట్లో కూడా అపరిచితులు చాలామంది ఉంటారు. అందువలన అది చెప్తూ ఇది గమనించమని చెప్తున్నానండి. ఎందుకంటే కులం బట్టి, మతం బట్టి, సినిమా యాక్టర్లు బట్టి, లేదా రాజకీయ వారసత్వం బట్టి ఆ దేవుడిగా ఆరాధించవద్దు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రం ఒకటి చెప్తానండి. ఆయన ఆ రోజు కనుక ఏదైతే సంధ్యా థియేటర్ వాళ్ళు కనుక ఇన్ఫామ్ చేసి ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వలేదు, మీరు రావద్దని చెప్తే వెళ్తే ఆయనది కానీ రష్మిక మందన్న గారిది కానీ తప్పు, ఖచ్చితంగా తప్పు. వాళ్ళది నేరంలో భాగస్వామి నిజమండి. సరే, వాళ్ళు వస్తున్నప్పుడు ఇంటి దగ్గర ఆపకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తే అన్ని వేల మంది వస్తాను ముందే ఆప్ చేయడం అనేది పోలీసుల బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఆయన లోపల రానిచ్చారు. వాళ్ళే బౌన్సర్లు అతి ఎక్కువ అయింది, అది వేరే సంగతి మాట్లాడడం, డెఫినెట్గా అది విమర్శిద్దాం. కానీ పోలీసులే లోపలికి అలో చేశారు. అనుమతి లేనప్పుడు ఆపాల్సింది పోలీసులే కదండి. నేను ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఒకవేళ తర్వాత కూడా ఇది చనిపోయిన తర్వాత పోలీసులకి మీద మొత్తం వీళ్ళు వేసేసారు, తప్పు అండి పోలీసుల మీద. ఏమని, నేను పర్మిషన్ ఇచ్చామని చెప్పి అటు తీశారు, తప్పు కదా. వన్ సైడ్ వార్తలు పోలీసుల మీద చేయడం తప్పు కదా. వాళ్ళ మనస్థైర్యం దెబ్బతిందో. రెండో రోజు వాళ్ళు బయటకు వచ్చి, ఇప్పుడు వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత అంతా చెప్పిన తర్వాత పర్మిషన్ తీసుకొని చెప్పి రెండోసారి వాళ్ళు బయటకు వచ్చి మేము వద్దని చెప్పి లెటర్ ఇచ్చామని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ విషయంలో మాత్రం పోలీసు సైడ్ ఉండాలండి, మనం అంటే న్యాయం సైడ్ ఉండాలి, ఇటు సైడ్. కానీ ఇప్పుడు అది ఆ సంఘటన చాలాసార్లు చాలామంది జరిగింది. రాజకీయ నాయకుల సభలు ఎన్ని జరిగినాయి, లేకపోతే సినిమా స్టార్ల సభలు ఇంతకుముందు జరగలేదా? కానీ దీన్ని మీరు అన్నది మాత్రం ఒకటి, నేను రేవంత్ రెడ్డి గారు ఈ చర్య తీసుకుని అంటున్నారు. కానీ నేను ఒకటి ముందు చెప్తాను, మిగతా చాలామంది హీరోలతో పోల్చుకుంటే అల్లు అర్జున్ గారు చాలా మంచివాడని చెప్తారండి. ప్రభాస్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారి కొంచెం ప్రజల పట్ల, మిగతా వాళ్ళ పట్ల ఎంపతి ఉంటుందంట. వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని అడిగితే చెప్తారు మీరు. కానీ ఆయన కొంతమంది సిల్వర్ స్పూన్తో చేస్తారు, వీళ్ళేమో ఈయన సిల్వర్ స్పూన్తో పుట్టిన సామాన్యమైన ప్రజల యొక్క ఫీల్ ఏదైతే ఉందో అంత ఆయనకి తెలియపోవచ్చు. యాటిట్యూడ్ కూడా ప్రాబ్లం చేంజ్ చేసుకోవాలని ఆయన. బట్ కంటిన్యూస్గా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళి వస్తే టార్గెట్ చేయటం, తెలుగుదేశం వాళ్ళు టార్గెట్ చేయటం, వైకాపా ఆయన భుజాన మీద వేసుకుంటే మళ్ళీ టార్గెట్ అయిపోవటం,
ఈయన మామూలుగా మాట్లాడుతూ క్యాజువల్గా మాట్లాడుతుందని అది పొరపాటు కొంత దొల్లు ఉండొచ్చు, నెగిటివ్గా తీసుకుని ఈయన తట్టుకోలేకపోయారు. అందువలన పైగా పబ్లిక్ మీటింగ్ అడ్రస్ ఈ హడావుడి తప్ప ఇంకోటి అడ్రస్ చేయడం పొరపాటు జరిగింది. కానీ ఢిల్లీలో జరిగింది ఒకటి అడుగుతాను, నేను రేవంత్ రెడ్డి గారు తప్పేం చేస్తే నేను అడుగుతాను మిమ్మల్ని. ఈయన అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వచ్చారు. సార్ మా రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని చెప్తే అశ్విని వైష్ణవ్ గారు ఓకే అని చెప్పి మాట్లాడేసి ఈయన దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చి అల్లు అర్జున్ గారు దాన్ని ఖండించారు. మరి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడా అండి, ఆయన ఎల్లు వచ్చింది ఒకటైతే అల్లు అర్జున్ కేంద్ర మంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అలాగే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు చేశారు. ఇంకా చెప్తున్నాను, ఇవాళ కేటీఆర్ గారు మీరు అంటూ ట్వీట్ చేశారు ఏమని, అత్త కొట్టినందుకు కాదు తోడుకోడలు తిప్పినందుకని అనిపించింది ఏమో అని అంటున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి నేను అనుకోవట్లేదు. బట్ ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు కనుక మొదటి రోజు వెళ్ళిపోయి అక్కడ ఆ భౌతిక దేహాన్ని పరామర్శించి ఆ అబ్బాయితో పాటు నేను ఉంటానని చెప్పడం అనేది అవసరం. అది మిస్టేక్ జరిగింది. రెండోది ఏదైతే ఉందో నేను అందుకని విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన సైలెంట్గా ఉండమని కోరుతున్నాను. ఆల్రెడీ కొంత వచ్చారు. రేవంత్ రెడ్డి గారిని కూడా విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవరిబడి జరిగింది. వాళ్ళ చట్టం దాన్ని చేసుకుంటూ ఉంటుంది. కానీ కావాలని చేసే ఉద్దేశం కానీ లేదా ఒక లాస్ట్లో వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నిర్లక్ష్యం దాంట్లో జరిగి తప్ప ఆయనకి పాలకుల అబ్బాయి అని అంటలేదండి. దేశంలో టాప్ ఇవాళ హయ్యెస్ట్ కలెక్షన్ వస్తుంది. నేను అడుగుతా ఐనాక్స్ అండ్ పీవీఆర్ మాల్స్ని ఇవాళ నుంచి సినిమా హాల్స్లో నార్త్ ఇండియాలో మొత్తం తీసేయడానికి చూస్తున్నారండి. టాప్ ఈ దేశ చరిత్రలో, ఇండియా చరిత్రలో హయ్యెస్ట్ హిందీ సినిమా ఇండియాలో, బయట కాదండి, ఇండియా లోపల వరకు జరిగిన హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చిన పుష్ప సినిమా 719 కోట్లకి వెళ్ళి ఇవాళ 800 కోట్లకి వెళ్తుంటే దాన్ని దాటిపోతే ఇవాళ అడ్డుకు దాన్ని వ్యతిరేకిద్దాం. దయచేసి మనం టాప్ 6 సినిమాల్లో 5 సినిమాలు దక్షిణాది, 4 తెలుగు వాళ్ళే. మనం ఆ విధంగా పాజిటివ్గా తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు మొత్తం పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.